హాయ్ అందరికీ నమస్తే అండి. లంచ్ కోసం కాకరకాయ ఫ్రై, కాకరకాయ ముక్కలు చక్రాల్లో కోసుకుని ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వంకాయ పచ్చిపులుసు కోసం 2 మీడియం సైజు వంకాయలు తీసుకున్నానండి. అవి ఉప్పు వేసిన నీళ్ళలో కోసుకోవాలి. వంకాయ ముక్కలు చేదు రాకుండా అలా కోసుకుని మూకుట్లో ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. వంకాయ ముక్కలు కాకరకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయినాయండి. ఉప్పు పసుపు కూడా వేసాను త్వరగా మగ్గిపోతాయని. ఇలా వంకాయ ముక్కలు కూడా ఫ్రై అవుతున్నాయి. పచ్చిపులుసు కోసం తగినంత చింతపండు నానబెట్టుకోవాలండి. కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి. కాకరకాయ చేదు ఉంటుంది కదండి, అందుకని ఆనియన్ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు కొంచెం చేదు తక్కువ అనిపిస్తుంది. ఇలా కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగాను. వంకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయండి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదివరకు అయితే వంకాయ కాల్చుకుని చేసుకునేవారు పచ్చిపులుసు. ఇదివరకు కట్టెల పొయ్యిలు అవి వెలిగించుకునే వాళ్ళం కదా. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ మీదే చేసుకుంటున్నాం. స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చండి, కానీ నేనైతే ఇలా కట్ చేసి ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసేస్తాను వంకాయ ముక్కలు. అయినా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇలా పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ ఉప్పు వేసుకుని ముందు మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకుని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇది రోట్లో వేసుకుని దంచుకుంటే బాగుంటుందండి, కానీ ఇప్పుడు మనం అన్నీ ఈజీగా మిక్సీలో చేసేస్తున్నాం కదా. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా వంకాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ మిక్సీ పట్టుకున్నాక ఉప్పును ఇలా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది రసం పోసుకోవాలండి. ఆ వంకాయ గుజ్జులోను ఇలా చింతపండు రసం పోసుకోవాలి. చల్లగా ఉంది కదా. ఇప్పుడు ఇలా పచ్చిపులుసు అవి చేసుకుంటే బాగుంటుందండి, పుల్ల పుల్లగా తీయగా తినడానికి. ఇలా చింతపండు రసం పోసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకుని కలుపుకోవాలండి, తీపికి సరిపడినంత. కొంచెం తీయగా ఉంటేనే బాగుంటుందండి పచ్చిపులుసు. కొంచెం కారంగా తీయగా పుల్లగా చాలా బాగుంటుందండి పచ్చిపులుసు. ఇలా మనం అన్నీ వేసుకున్నాక చేతితో కలుపుకుంటేనే టేస్ట్ వస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, అవి వేసుకోవాలండి ఫైనల్గా. తర్వాత తాలింపు కూడా వేసుకోవాలి పచ్చిపులుసు. కొంతమంది తాలింపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరండి. తాలింపు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కాకరకాయ ఫ్రైలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం, చేదు పోవడానికి బెల్లం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవడమేనండి. పచ్చిపులుసు అయితే రెడీ అండి. పచ్చిపులుసు మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదండి. లంచ్ కోసం పచ్చిపులుసు కాకరకాయ ఫ్రై రెడీ అండి. ఈరోజైతే కొంచెం త్వరగా చేస్తాను, 2 ఒకేసారి చేస్తాను కదా. నేను ఎలా చేశానో మీకు కూడా చూపిద్దామని వీడియో తీసానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి. బాయ్ అండి.